26 సంవత్సరాల నమ్మకం, లక్షలాది సంతోషకరమైన వివాహాలు. తెలుగు మ్యాట్రిమోనీని డౌన్లోడ్ చేయండి. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు వేదికగా ఆక్వా రైతుల కృతజ్ఞత మహాసభ జరిగింది. ఆక్వా రంగానికి విద్యుత్ సబ్సిడీ ఇస్తూ ప్రభుత్వం జీవో జారీ చేయడంతో ఈ సభను ఏర్పాటు చేశారు ఆక్వా రైతులు. అమలాపురం నుంచి వందలాది కార్లలో చెలో పాలకొల్లు అనే నినాదంతో భారీగా తరలి వెళ్లారు ఆక్వా రైతులు. సభా వేదికపై మంత్రులు ఈ విద్యుత్ సబ్సిడీ జీవోని అధికారికంగా విడుదల చేశారు. ఆక్వాజోన్, నాన్ ఆక్వాజోన్ కు సబ్సిడీ కింద యూనిట్ కరెంట్ ₹1.5 ఇస్తూ జీవో విడుదల చేసింది కూటమి ప్రభుత్వం. ఆక్వా రైతులు గత కొన్నేళ్లుగా ఎదురు చూస్తున్న విద్యుత్ రాయితీ అమల్లోకి వచ్చింది. జీవోతో సుమారు 1150 కోట్ల రూపాయల సబ్సిడీ లభిస్తుందని రైతులు చెబుతున్నారు. దీనిపై ఏపీ ఆక్వా రంగం హర్షం వ్యక్తం చేసింది. జీవో ఇచ్చినందుకు గాను ఏపీ ప్రభుత్వానికి సన్మాన సభ కూడా ఏర్పాటు చేశారు ఆక్వా రైతులు. పాలకొల్లులో జరిగిన ఈ సభకు కూటమి మంత్రులు, ఎమ్మెల్యేల్ని ఆహ్వానించారు. ప్రభుత్వం హయాంలో నిబంధనల పేరుతో ఆక్వా రైతులు ఇబ్బందులు ఎదుర్కొన్నారని, కూటమి అధికారంలోకి రాగానే ఇచ్చిన హామీ మేరకు విద్యుత్ సబ్సిడీ జీవోను అమలు చేశామని చెప్పారు మంత్రి నిమ్మల రామానాయుడు. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు, కూటమి నాయకులు మాట ఇచ్చారు, రేపు అధికారంలోకి వచ్చాక ఇటువంటి నిబంధనలు లేకుండా అర్హుడైనటువంటి ప్రతి ఒక్కరికి కూడా ₹1.5 ఇస్తామని ఆ ఇచ్చినటువంటి మాటకు కట్టుబడి ఈరోజు జీవోని మన గౌరవ మంత్రివర్యులు ఇద్దరి చేతుల మీదుగా కూడా మన పాలకొల్లులో మనం రిలీజ్ చేసుకున్నామనే విషయాన్ని సందర్భంగా తెలియజేసుకుంటూ, దేశ చరిత్రలోనే రైతుల మధ్య జీవో విడుదల చేయడం ఇదే మొదటిసారని అన్నారు వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు. ఖజానా ఖాళీగా ఉన్నప్పటికీ సంక్షోభంలో ఉన్న ఆక్వా రంగానికి ప్రాణం పోసేందుకు ఈ సబ్సిడీని సకాలంలో అందించామని చెప్పారు. ఈ రోజు ఇచ్చిన మాట ప్రకారం జోన్, నాన్ జోన్ 10 ఎకరాల సంబంధం లేకుండా ప్రతి ఒక్కరికి ₹1.5 కరెంట్ ఇస్తున్నాం. మొన్నటి వరకు 724 కోట్లు ఈ రాష్ట్రంలో ఈ రంగం మీద ఖర్చు పెట్టారు. మేము ఈ 2 సంవత్సరాల్లో 724 కోట్ల నుంచి 1150 కోట్లకి ఒక్క విద్యుత్ రంగం మీద ఆక్వా రంగానికి సబ్సిడీ ఇస్తున్న విషయాన్ని మీ అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. ఉదయం 8 గంటలకే జీవోను సిద్ధం చేయించి మరీ విడుదల చేశామన్నారు విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్. ఆక్వా రైతులకు లో వోల్టేజ్ సమస్యలు రాకుండా సబ్ స్టేషన్లు నిర్మిస్తున్నామని, ఏపీలో గత 2 ఏళ్లుగా విద్యుత్ ఛార్జీలు పెంచకపోగా ట్రూ డౌన్ విధానాన్ని అమలు చేస్తున్నామని చెప్పారు గొట్టిపాటి రవికుమార్. గతంలో 2014 చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ ఉన్నప్పుడు ₹2 ఇచ్చేవాళ్ళని, తర్వాత జగన్మోహన్ రెడ్డి ₹1.5 ఇస్తాయని చెప్పాడు. ఇచ్చిన తర్వాత మళ్ళీ ఆక్వా జోన్ అని, నాన్ ఆక్వా జోన్ అని చెప్పి దాదాపు 50,000 మంది రైతులుంటే, కనెక్షన్స్ ఉంటే దాన్ని మళ్ళీ 30 ఏళ్ళకి పడేయటం జరిగింది. తర్వాత మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆక్వా జోన్, నాన్ ఆక్వా జోన్ అని చెప్పి సంబంధం లేకుండా ఇవాళ అందరికీ, రైతులకి అందరికి కూడా, కష్టాల్లో ఉన్న రైతులందరూ కూడా ఆక్వా రైతులకు ఇబ్బంది లేకుండా ఉండాలనే దానికోసమే ఇవాళ ₹1.5 కోసం అందరికి కూడా ఇవాళ ఈ కార్యక్రమం ద్వారా ఈ జీవో విడుదల చేసిన దగ్గర నుంచి అందరూ కూడా వర్తించిందని చెప్పుకుంటూ ఆక్వా రైతులకు 1150 కోట్ల రూపాయల లబ్ధి చేకూర్చే విధంగా కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుందన్నారు డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు. లోకల్ గా ప్రతి ఒక్కరూ రోజుకు 1 కిలో రొయ్యలు, చేపల్ని తినగలిగితే ఆక్వా రైతులకు బంగారు భవిష్యత్తు ఉంటుందన్నారు. ఎక్స్పోర్ట్ కన్నా కూడా మనం ఇక్కడ కనీసం 500 గ్రాములకి మన భారతదేశంలో కన్జంప్షన్ పెంచగలిగితే మన జిల్లా లాంటి జిల్లాలు ఇంకొక 50 జిల్లాల్లో మనం పండించినప్పటికీ కూడా పంట సరిపోదు. కాబట్టి ఇది ఎందుకు చెప్తున్నానంటే, మీకు భవిష్యత్తు, బంగారు భవిష్యత్తు ఉంది. తిరుగులేని వ్యాపారంలో మీరున్నారు. ఆక్వా రైతులు దీర్ఘకాలంగా ఎదురు చూస్తున్న విద్యుత్ సబ్సిడీ డిమాండ్ నెరవేరినందుకు రైతులు ఆనందం వ్యక్తం చేశారు. రైతుల సమస్యలపై గతంలో ఎప్పుడూ సీఎం స్థాయిలో చర్చలు జరిపింది లేదని, 20 ఏళ్లుగా సాధించలేంది ఇప్పుడు ఆక్వా రైతులు సాధించుకోగలిగారని చెప్పుకొచ్చారు ఏపీ ఆక్వా రైతు సంఘం అధ్యక్షుడు గాంధీ భగవాన్ రాజు. దానికి విద్యుత్ సబ్సిడీ జీవో విడుదల కావడంతో ఆక్వా రంగానికి ఊరట లభించినట్లయింది. 26 సంవత్సరాల నమ్మకం, లక్షలాది సంతోషకరమైన వివాహాలు. తెలుగు మ్యాట్రిమోనీని డౌన్లోడ్ చేయండి.